నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2.0 పాదయాత్ర చేయబోతున్నారని పార్టీ వర్గాలు చర్చ అయితే బాగా జరుగుతుంది. అయితే 2027లో ఈ పాదయాత్ర ఏ విధంగా ముందుకు సాగబోతుంది, ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పటికే 11 సీట్లకు పరిమితై కూర్చుంది. అయితే ఇక ఈ కూటమి ప్రభుత్వానికి యుద్ధంగా మేము సిద్ధం అన్నట్టు వైసీపీ నేతల్లో కీలక చర్చ అయితే బాగా జరుగుతుంది. అయితే ముఖ్యంగా 2027లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయబోతున్నారని వస్తుంది వార్త. ఈ పాదయాత్ర ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారంటే ఏం చెప్తారు మేడం? అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటేనండి, వైసీపీ వాళ్ళు ఈ పాదయాత్ర ఎప్పుడైతే ఎలక్షన్స్ ఓడిపోయిన పార్టీలు ఎన్నికల ముందు 2 ఏళ్లకు ముందు పాదయాత్ర చేస్తే వాళ్ళు మళ్ళా అధికారంలోకి వస్తారు అనే ఒక నానుడిని వాళ్ళు తెర మీదకి తీసుకొచ్చారు. అందుకు ఉదాహరణగా వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, తర్వాత ఇది జగన్మోహన్ రెడ్డి, లోకేష్ వీళ్ళ పేర్లు చెప్పారు. సో 2024 ఎన్నికల్లో ఘోర పరాభవం చూశారు కాబట్టి 2017 డిసెంబర్లో చేసిన ఆయన ఇది పాదయాత్ర ఏదైతే ఉందో అది 2019 జనవరిలో ముగించాడు ఆయన. సో ఇంచుమించు 3000 పైచిలుకు కిలోమీటర్స్ ఆయన పాదయాత్ర చేశారు 134 నియోజకవర్గాల్లో. వాళ్ళు చెప్తున్నది అది. కాబట్టి ఇప్పుడు విషయం ఏంటంటే మళ్ళా అలాగా ప్రజా సంకల్పయాత్ర పేరుతోటి 2027 2.0 జగన్ అనేది వాళ్ళు ప్రారంభిస్తారు అని పేర్ని నాని చెప్పటం జరిగింది. ప్రజల మనసుల్లో ఉండే వేదన, బాధ, ఈ రాక్షస మూకలు, ఈ అసురుల వల్ల పడుతున్న బాధలు, వీటన్నింటికీ ఒక చరమగీతం పాడడానికి ఆయన ఈ సంకల్పయాత్ర చేస్తారు అని ఆయన చెప్పడం జరిగింది. సో క్రియా సంకల్పయాత్ర ఏదో ఆయన చెప్పాడు కొత్త పదం. సో అంటే ఇప్పుడు అసుర మూకలు ఎవరు, అసలు అసురులు ఎవరు, రాక్షసులు ఎవరు అనేది పేర్ని నాని గారు చెప్పాలి. వైసీపీ అసురులు అయ్యారు కాబట్టే 2024లో చంద్రబాబు నాయుడు గారిని కావాలని ప్రజలు ఎన్నుకున్నారు. ఇప్పుడు వాళ్ళు అభివృద్ధి చేస్తూ వాళ్ళు ఇన్ని కంపెనీలు తీసుకొచ్చాక ఇంత ఇది డిఎస్సీలు వేసి వాళ్ళు టైంకి వాళ్ళు పెన్షన్లు ఇచ్చి తల్లికి వందనం పేరుతోటి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చదువులు చెప్పిస్తూ అన్ని రకాలుగా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తూ ఉచిత బస్సు ఇస్తూ మొత్తం 6 ఉచిత పథకాలు వాళ్ళు చక్కగా అమలు చేశాక ప్రజలు ఎందుకు కాదంటారు అనేది మనకి సందేహం. అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి కావడం కోసం, అంటే ఆ సీట్లో కూర్చుని దోచుకోవాలి అనే ఒక్క సంకల్పంతో ఆయన ఈ పని చేస్తున్నాడు. అంటే సంకల్పయాత్ర అంటే భయపెడుతున్నాడు. పేర్ని నాని కూటమి ప్రభుత్వాన్ని భయపెట్టడానికి చూస్తున్నాడు. మళ్ళా మొదలు పెడుతున్నాడు, సుమా సంకల్పయాత్ర మీ పని అయిపోయింది అని. అయితే ఇక్కడ నేను కూటమి ప్రభుత్వానికి చెప్పే విషయం ఏంటంటే, మీరు 2026 డిసెంబర్ నాటికి అతన్ని అరెస్ట్ చేయించండి. ఆయన కేసులన్నీ ఒక కొలిక్కి తీసుకొచ్చి 2026 డిసెంబర్ లోపు ఆయన అరెస్ట్ చేస్తే అసలు మళ్ళీ బయటకు రాకుండా చేస్తే ఇంకా సంకల్పయాత్ర ఏముంటుంది? అప్పుడు కేసులు ప్రూవ్ అయ్యి శిక్ష పడితే ఆయన ఒక 10 ఏళ్ళు జైల్లోంచి రాలేదని అనుకుందాం, 10-15 ఏళ్ళు వేసేస్తే ఒక 3 టర్మ్స్ ఆయన జైల్లో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటాడు. ఆయన అక్కడ ఆ జైలుకే ఆయన ఆ రూమ్కే ఆయన 2.0 ముఖ్యమంత్రిని అనుకుంటాడు ప్రశాంతంగాను. అందుకని వీళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే, కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వస్తాడా రాడా ఇది ఎవరికి అవసరం లేదు. ప్రజలు ఎదురు చూడాల జగన్మోహన్ రెడ్డి రావాలని. కాకపోతే ఆయనకి మళ్ళీ పిచ్చి పట్టకుండా ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి కాలేదనుకోండి ఆయన తట్టుకోలేడు. అందుకని అదేదో ముందుగానే ఆయన కేసులన్నీ మొత్తం అంటే ఒక ముగింపుకి తీసుకొచ్చేసి కరెక్ట్గా శిక్ష వేయించారనుకోండి 2026 డిసెంబర్ నాటికి ఇంకా ఈ సంకల్పయాత్రలో ఉండవు. ఆ పనిలో పని ఆ పేర్ని నానిని కూడా వేసేస్తే జైల్లో, ఎలాగా ఆయన మీద ఆ బియ్యం దొంగతనం కేసు ఉంది కదా, ఎక్కడైనా ఎవడైనా నవ్వుతాడండి. బియ్యం దొంగతనం చేసి అది కూడా పేదలకు ఇచ్చే రేషన్ బియ్యం మళ్ళీ డబ్బులు వెనక్కి కట్టి పూర్తిగా కట్టకుండా సగం కట్టి, అంటే ఎంత చిత్రమైన మనుషులో చూడండి. భార్య పేరుతోటి అత్తగారి పేరుతోటి గోడౌన్లు కట్టించి అసలు మీకు ప్రపంచ చరిత్రలో వైసీపీ వాళ్ళే అసలు ఈ రకంగా నిలుస్తారు. అందుకని ఆయన అన్న రాక్షసులు ఎవరు, అసురులు ఎవరు ఆయనే చెప్పాలి. సో నేను అనేది ఏంటంటే, మీరు ప్రజా సంకల్పయాత్ర చేస్తారా, ఇంకో యాత్ర చేస్తారా మీ ఇష్టం అండి. కానీ ప్రజా సంకల్పయాత్ర కనుక చేస్తే మీరు ప్రజలకి కష్టం కలిగించకండి,
మీ కాన్వాయిల కింద ప్రజల్ని పడేసి తొక్కించకండి. మీరు బనగానపల్లిలో మామిడికాయలు పడేసినట్టు కింద పడేసి తొక్కించినట్టు ప్రజల తలకాయలు తొక్కించకండి. దయచేసి ప్రజలకు ఇబ్బంది కలిగించకండి. ఇదే మనం కోరుతున్నామండి. ఎందుకంటే వీళ్ళు బయటకు వచ్చారంటేనే భయం. ప్రజలకు అసలు ముందు జీవితాలు అస్తవ్యస్తం అయిపోతున్నాయి. వాళ్ళ దినసరి కొనసాగట్లేదు. దినచర్య అనేది సరిగా వెళ్ళటలే, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు పాదయాత్రకి రూట్ మ్యాప్ కూడా పెట్టుకొని ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అవుతుందో అని పేరుని నాని చెప్తున్నాడు. అదే వాళ్ళు చెప్తారులేండి, ఇంకా రూట్ మ్యాప్లు ఇస్తారు. ముందు పర్మిషన్ ఒకటి రావాలి. రూట్ మ్యాప్ ఇచ్చాక వాళ్ళు ముందు వైసీపీ వాళ్ళు నేర్చుకోవాల్సింది ఇంకోటి ఏంటంటేనండి, వాళ్ళు పాదయాత్రలు చేస్తారా ఏ యాత్రలు చేస్తారో మనకు అనవసరం. ముందు పోలీసులు ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారం, తర్వాత పోలీసులు ఇచ్చిన కండిషన్స్ ప్రకారం వాళ్ళు ముందుకు వెళ్తే ముందు ప్రజలు కొంచెం మిమ్మల్ని రాణిస్తారు. అవి కాకుండా మీ సొంత ఎజెండాలు పెట్టుకొని మీ సొంత కండిషన్స్ పెట్టుకుని మీ ఇష్టానికి మీరు వెళ్ళారంటే మాత్రం మీ పాదయాత్రకి ఆదిలోనే హంసపాద పడుతుందని మనం చెప్తున్నాం. మేడం, ఈ పాదయాత్రలో కూడా వాళ్ళు ఇప్పుడు మెడికల్ కాలేజీ గురించే మాట్లాడదామని చర్చ చేద్దామని ఇప్పుడు అంశాలు అయితే ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఏమంటారు మేడం? మాట్లాడమనండి. వాళ్ళ గురించి మాట్లాడటానికి కూటమి దగ్గర కూడా ఉంది. మొత్తం వాళ్ళు తీసుకొచ్చిన జీవోలు ఏంటి, 107, 108 జీవోలు ఏంటి, పేద విద్యార్థులకి రావాల్సిన సీట్లు వాళ్ళు ఏ రకంగా వాళ్ళు అమ్ముకోవడానికి చూస్తారు, ఇవన్నీ విషయాలు తెర మీదకి వస్తాయి. అందుకని పీపీపీ మోడల్ అనేది కోర్టే ఒప్పుకుంది. కాబట్టి ఇవాళ వీళ్ళు ఏం తీసుకొచ్చినా అంటే వాళ్ళ ఒక అజెండా తోటి ముందుకు వెళ్దామని అనుకుంటున్నారు. అనుకోనివ్వండి, దానివల్ల వచ్చిన నష్టమేమీ లేదు కూటమి ప్రభుత్వానికి. కూటమి చేస్తున్న మంచి ఏంటో ప్రజలకు తెలుసు. ఇంకోటి, మీరు 7 కాలేజీలు కట్టించామన్నారు కదా, 7 కాలేజీల వీడియోలు విజువల్స్ మీరు అక్కడ చూపించండి. ఒక్కొక్క ప్రచార యాత్రలో మొత్తం వేసి చూపించండి. ఇగో పులివెందుల హాస్పిటల్ అని క్లియర్ కట్గా పులివెందుల్లో ఏం జరిగిందో చూపించండి. స్వయంగా మనం ఇంతకుముందు కూడా అడిగాం, జగన్మోహన్ రెడ్డి గారే వెళ్ళి మొత్తం అది వీడియో తీసి ఆయన ప్రచారంలో చూపించమనండి. అప్పుడు ప్రజలు నమ్ముతారు ఎన్ని కాలేజీలు కట్టించాడు ఆయన, అవి ఎంత బాగా కట్టించాడు అనేది. సో ఆయన ఏ ప్రచారం చేసుకున్నా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. యాజ్ ఫార్ యాజ్ కూటమి పటిష్టంగా ఉన్నంత వరకు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఏం చేయలేరండి కూటమిని. మళ్ళా వచ్చేది కూడా కూటమే, అది వాళ్ళకి తెలుసు. కాకపోతే ఇవన్నీ ఏంటంటే టైంపాసు, తర్వాత ఏదో ఒక భయం తీసుకురావాలి కూటమిలో అనే దానికోసం వాళ్ళు ఈ అంశాలన్నీ తెర మీదకి తీసుకొస్తున్నారు. థ్యాంక్ యూ మేడం.